నమస్తే, వెల్కమ్ టు యూహెచ్వి. రాహుల్ గాంధీ నిజంగానే ఫేక్ ఓట్లు లేకుండా చేయాలని చూస్తున్నారా, లేక దీన్ని అడ్డం పెట్టుకుని మోడీని దెబ్బతీయాలని చూస్తున్నారా? రెండోదే కరెక్ట్ అని బీజేపీ నాయకులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే ఇలా చేస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. అయితే మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్లో అవకతవకలు లేవని బీజేపీ నాయకులు సైతం చెప్పటం లేదు. కానీ మొదటి ఎన్నిక నుంచి కూడా ఈ ఫేక్ ఓట్లు కొనసాగుతూ వస్తున్నాయి. కేవలం మోడీ ప్రభుత్వం వచ్చాకే ఇదంతా జరుగుతుందనటానికి లేదు. మరోవైపు బెంగళూరులో మహదేవపుర పార్లమెంటు నియోజకవర్గాన్ని కాంగ్రెస్ తీసుకుంది. అయితే అదే బెంగళూరులో కాంగ్రెస్ 4 సెగ్మెంట్లు, కమలం పార్టీ సైతం 4 నియోజకవర్గాలు గెలిచింది. కాంగ్రెస్ గెలిచిన 4 నియోజకవర్గాల్లో కూడా ఇలాగే చెక్ చేస్తే అక్కడ కూడా ఫేక్ ఓట్లు అనేవి ఖచ్చితంగా వస్తాయి. అంటే ఇది బీజేపీ గెలిచిన స్థానాల్లో మాత్రమే కాదు, బీజేపీ ఓడిన స్థానాల్లో కూడా ఈ లోపాలున్నాయి. ఈ విషయం తప్పకుండా అందరూ గమనించాలి. ఎందుకంటే గెలుపోటములకు దీనికి సంబంధం లేదు. ఈసీ తప్పు ఉందంటే ఒప్పుకోవచ్చు, కానీ దీనికి బీజేపీకి లింక్ ఉందంటే మాత్రం అది ఖచ్చితంగా కుట్రకోణం అవుతుందని అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాహుల్ గాంధీ నిజంగానే వ్యవస్థలో లోపాలను సరిదిద్దాలని కనుక అనుకుంటే ఏదైతే ఎలక్షన్ కమిషన్ చేస్తుందో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్కు మద్దతు తెలిపేవారు. అలాగే ఎలక్షన్ కమిషన్ వివరణ ఇచ్చేందుకు రమ్మని చెప్పినప్పుడు పార్టీకి 2 చొప్పున 30 మందిని పిలిస్తే దాన్ని కూడా వక్రీకరించి చూపటం ఖచ్చితంగా రాహుల్ వ్యూహంలో భాగమని అంటున్నారు. రాహుల్ తాను చేసిన ఆరోపణలను క్లియర్ చేసుకోవటంలో ఇంట్రెస్ట్ లేదు. దీన్ని అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు అస్త్రంలా వాడుకోవాలనే ఇంట్రెస్ట్తో ఆయన ఉన్నారు. ఈ సమస్యను అడ్డుపెట్టుకుని పార్లమెంటు సమావేశాలు జరగకుండా చూడాలి. ఎన్నిక క్రెడిబిలిటీని దెబ్బతీయాలి. ప్రతిపక్షాలకు నాయకత్వం వహించే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మోడీ 3వ సారి పారదర్శకంగా ప్రధానిగా ఎన్నిక కాలేదనే ప్రచారాన్ని కొనసాగించాలి. ఈ సమస్యతోనే సర్ ప్రక్రియను ఆపాలి. ఇదంతా కూడా రాహుల్ గాంధీ కుట్రలో భాగమని బీజేపీ నాయకులు అంటున్నారు. ఇంత స్పష్టంగా రాహుల్ వ్యూహం అర్థమవుతున్నా కూడా ఇతర ప్రతిపక్ష పార్టీలు రాహుల్ గాంధీతో ఎందుకు జతకట్టాయనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ సర్ ప్రక్రియ కారణంగా బీహార్, పశ్చిమ బెంగాల్లో ఎఫెక్ట్ అవుతున్నాయి. బీహార్లో బోర్డర్ జిల్లాలోని చాలా మంది ప్రజలు వలసదారులే కాబట్టి అక్కడ ఈ సర్ ప్రక్రియ జరగకూడదని వాళ్ళు కోరుకుంటున్నారు. అక్రమంగా వచ్చి ఓటర్ కార్డులు తీసుకున్న వారిని ఓటును ఉంచాలని కోరుకుంటున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అయితే ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 50 లక్షల నుంచి 1 కోటి మంది వరకు ఈ ఇల్లీగల్ ఓటర్లు ఉంటారు. అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ మంది పశ్చిమ బెంగాల్లో ఈ అక్రమ ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఈసీ సర్ ప్రక్రియ స్టార్ట్ చేస్తే మాత్రం ఎన్నికల్లో ఓటమి తప్పదు. అందుకే ఆమె రాహుల్ చేస్తున్న ఆరోపణలకు మద్దతిస్తున్నారు. ఇక మిగతా ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసం రాహుల్కు వంత పాడుతున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు. ఇలాంటి ధర్నాలు ఎన్ని చేసినా కూడా అబద్ధాన్ని నిజమని రుజువు చేయలేరని మండిపడ్డారు. మరి రాహుల్ ఫేక్ ఓట్ల వ్యూహం బీజేపీపై ఎంత మేరకు ప్రభావం చూపుతుందనేది రానున్న రోజుల్లో చూడాలి.